This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. మీరు ఇప్పటి వరకు విన్న ఒక దారుణమైన అబద్ధం ఏంటో చెప్పనా? ఇక్కడ నుంచి ఒక 20 సంవత్సరాల్లో ఒక 10 కోట్ల రూపాయలు, లేకపోతే మీరు అనుకున్న ఒక పెద్ద ఫిగర్ అదేదైనా కానివ్వండి, ఒక పెద్ద ఫిగర్ ని అచీవ్ అయిపోతే మీరు మీ జీవితంలో కంఫర్టబుల్ గా ఉండొచ్చు అనేది. 10 కోట్ల రూపాయలు మనకి 20 సంవత్సరాల తర్వాత ఉంటే కంఫర్టబుల్ గా ఉండొచ్చు అనేది అబద్ధం ఎట్లా అవుతుంది అనేది కదా మీ ప్రశ్న. సో బేసిక్ గా ఇప్పుడు ఈ వీడియోలో మనము కేవలం ఏదో ఒక ఎస్ఐపి కట్టుకుంటూ ఒక 10 కోట్ల రూపాయల వెల్త్ క్రియేషన్ చేయటం అదొకటి కాదు ఇక్కడ. సో మనం క్రియేట్ చేసేటువంటి ఒక వెల్త్ మారుతున్నటువంటి టైంతో పాటుగా రూపీ విలువ కోల్పోతూ ఉంటుంది కదా. సో దాంతో ఎలా మారుతూ ఉంటది. సో ఇప్పుడు మనం యాక్చువల్గా మన టార్గెట్ ఏ విధంగా ఫిక్స్ చేయాలి, దానికి కావాల్సినటువంటి ఒక చేతితో లెక్క పెట్టుకోగలిగే క్యాలిక్యులేటర్స్ ని మీకు ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో మీ జీవితంలో మీ 10 కోట్ల రిటైర్మెంట్ గోల్ అనేది ఒక అబద్ధంగా కనపడుతూ ఉంటది. మీరు ఏదో ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేసి అంత ఎస్ఐపి ఇంత ఎస్ఐపి ఒక 12% రిటర్న్ అని కొట్టగానే ఏదో ఒక ఫిగర్ వచ్చేస్తుంది 10 కోట్ల రూపాయలు అని చెప్పేసి. కానీ ఒక సాడ్ రియాలిటీ ఏంటి అంటే ఆ క్యాలిక్యులేటర్స్ అన్ని కూడా మిస్ అయ్యేది ఆ 10 కోట్ల రూపాయల విలువ 20 సంవత్సరాల తర్వాత కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే అని. అదేంటి 10 కోట్లు 3 కోట్ల రూపాయలు ఇంకా ఎట్లా తగ్గిపోతుంది? 69% మన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి మాయమైపోతాయి. సో ఇక్కడ మనం అనుకుంటాము జస్ట్ ఏదో మార్కెట్ లో వోలటాలిటీ మాత్రమే ఉంటుంది అని. అసలు ప్రాబ్లం వోలటాలిటీ కాదు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ అవర్ లైఫ్ ఇస్ రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయిపోవటం. రూపీ వాల్యూ డిప్రిసియేషన్ అంటే డాలర్ కి అగేన్స్ట్ గా ఇట్లా తీసుకోకండి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని అంటే రూపీ ఒక విలువ పడుతూ ఉంటుంది కదా. నేను ఆ టర్మ్స్ లో చెప్తున్నాను. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక ఉదాహరణతోటి స్టార్ట్ చేద్దాం. 1,00,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి. ఆ 1,00,000 రూపాయల ఎస్ఐపి ఒక 20 సంవత్సరాల పాటు 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఎజంప్షన్ తోటి కనుక ఇన్వెస్ట్మెంట్లు పెడితే మొత్తం 240 నెలలు కాబట్టి దాదాపుగా 2.4 crore అక్యుములేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో మన క్యాలిక్యులేటర్లు ఏం చూపిస్తే 2046 కల్లా మన దగ్గర ఏదో ఒక 10 కోట్ల రూపాయల కార్పస్ ఉంటది అన్నట్టుగా మన ఎస్ఐపి క్యాలిక్యులేటర్లు అని చెప్తూ ఉంటాయి. కానీ ఇందులో నుంచి మిస్ అయ్యే ఒక ఎలిమెంట్ ఏంటంటే మన ఇన్ఫ్లేషన్. ఇది ఏ ఒక్క క్యాలిక్యులేటర్ కూడా మన రియల్ బయింగ్ పవర్ ఏంటి అనేది చెప్పదు. అప్పుడు 10 కోట్లు ఉంటాయి కానీ మన యాక్చువల్ బయింగ్ పవర్ ఏంటి అనేది చెప్పదు. సో ఇప్పుడు మీకు ఒక గ్రాఫ్ ఇందులో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక 20 సంవత్సరాల పెట్టుబడులు పెట్టిన తర్వాత మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 2.4 crore, 1,00,000 రూపాయలు ఎస్ఐపి చేసే వాళ్ళు ఉంటే మేబీ ఒక 12% రిటర్న్ తోటి ఆ టైంకి అదొక 10 కోట్లు ఉన్నప్పటికీ మీ యాక్చువల్ బయింగ్ పవర్ మాత్రం 3.1 crore గానే ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఏంటి? ఇక్కడ మీరు చూడండి, ఈ డాటెడ్ లైన్ ఏమో మీరు ఇన్వెస్టర్ లైన్ అంటే 2.4 crore, ఎల్లో లైన్ ఏమో రియల్ వాల్యూ. మీరు 2.4 కోట్లు పెట్టుబడి పెడితే రియల్ వాల్యూ ప్రకారం 3.1 crore కి మాత్రమే మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారు అని. కానీ కనిపించడానికి మాత్రం 10 కోట్ల ఫిగర్ గా కనపడుతుంది. ఇదే ఇందులో ఉండే మాయాజాలం. సో మరి దీనికి ఏంటి, ఇప్పుడు మన రియల్ మ్యాథ్ ఎట్లా చూసుకోవాలి అంటే మనం క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి? సరే, ఎట్లా క్యాలిక్యులేషన్ చేసినా కానీ నేను పెట్టేది ఇన్వెస్ట్మెంట్ ఇంత, నాకు వచ్చే రిటర్న్ ఇంతే, నేను చేయగలిగేది ఏమీ లేదు కదా అని అనుకుంటేనే ఇక్కడ మీరు పెద్ద పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఈ రోజు మీకు వచ్చేటువంటి సాలరీలో మేబీ ఇంత అమౌంటే చేయగలుగుతున్నారే. జీవితం ఇక్కడ ఆగదు కదా. లైఫ్ విల్ గో ఆన్, యువర్ సాలరీ విల్ ఇంక్రీజ్, యూ విల్ గెట్ ఆపర్చునిటీస్, యూ విల్ గెట్ బోనస్, ఇంకేదైనా ఆపర్చునిటీస్ దొరకచ్చు. సో ఇన్వెస్ట్మెంట్స్ భవిష్యత్తులో అయినా కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అన్నిటికంటే ముందు మీకు ఈ మ్యాథ్ తెలిసి ఉండాలి. ఈ మ్యాథ్ తెలిస్తే ఫ్యూచర్ వాల్యూని ఎంత ఎస్టిమేట్ చేయాలి, ఎలా ఎస్టిమేట్ చేయాలి, దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకుంటే అంటే బ్యాక్ చేసుకుంటూ వస్తూ మన ఎస్ఐపి ఎంత చేయాలనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మనకి ఫ్యూచర్ లో 10 కోట్ల రూపాయల విలువ 3.1 కోటి అవుతుందని చెప్పాను 6% ఇన్ఫ్లేషన్ తోటి. సో దానికి సింపుల్ ఏం లేదు. ఇప్పుడు మీ టార్గెట్ 1 కోటి రూపాయలు అనుకోండి. మీరు ఏం చేయాలంటే డివైడెడ్ బై 3.21 వేయండి. అప్పుడు మీకు ఒక ఫిగర్ వస్తుంది అప్రాక్సిమేట్ గా, అంటే 30 లక్షల విలువ అని, అంటే 31 లక్ష విలువ అని. అంటే మీ 1 కోటి రూపాయలు మీరు టార్గెట్ పెట్టుకుంటే 20 ఏళ్ల తర్వాత దాని విలువ 31 లక్ష.
అది మీరు పెట్టుకునే ఫిగర్ ని బట్టి వేసుకోండి. 50 lakhs అయితే 50 lakhs డివైడెడ్ బై 3.21. ఇప్పుడు 10 crore కి వేస్తున్నారు. 10 crore డివైడెడ్ బై 3.21 is equals to 3.1 crore. రైట్? అంటే ఇక్కడ బేసిక్ గా మనం మిగతాదంతా ఏమవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ తినేస్తుంది. అది మన యాక్చువల్ వెల్త్ కాదు. మీరు ఒక్కసారి మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా దీన్ని ఇంకొక భాషలో చెప్తా. 1 కోటి ఈ ఫిగర్ అనేది చాలా మందికి 10 ఏళ్ల క్రితం ఒక పెద్ద కళ. ఈ రోజు ₹1 కోటి అనేది అందరూ అనకూడదు, దాదాపుగా ఉన్నాయి. భూమి విలువలు పెరగడం వల్ల దాదాపుగా అందరి దగ్గరకు వచ్చేసాయి. కానీ ఆ రోజు ఉంటే కోటి విలువ, ఈ రోజు ఉంటే కోటి విలువ ఒకటేనా? ఆ రోజు ₹1 కోటి ఉంటే 100 ఎకరాలు కొనొచ్చాము, అంటే కొన్ని మేబీ పదుల సంఖ్యలో ఎకరాలు కొనొచ్చాము. ఈ రోజు ₹1 కోటి ఉంటే గజాల భూమి కూడా రాదు. ఆ పదుల సంఖ్యలో కొన్న ఎకరాలు ఎక్కడికో వెళ్ళి కూర్చొని ఉంటాయి. సో ఇక్కడ బేసిక్ ఏమైంది, ఈ కోటి యొక్క విలువ ఓవర్ ద టైం పీరియడ్ మనకి ఇప్పుడు తగ్గిపోయింది. అట్లనే 10 కోట్ల యొక్క విలువ నెక్స్ట్ 20 years లో ఏమవుతుంది అంటే 6.9 crore ఇన్ఫ్లేషన్ తినేస్తుంది. అంటే మన రియల్ వెల్త్ కాదు. మీరు ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000, సరే ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఏదైనా ఇది చేద్దాం అనుకోండి. మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి. ఈ ₹1,00,000 మీరు ఏమేం చేయగలుగుతారు? మీ నెల మొత్తం ఖర్చులు మీరు గడిపేయగలుగుతారు. ₹1,00,000 వస్తే. ఓకే, ఇక్కడ ఈ గ్రాఫ్ ఏం చూపిస్తుందో ఒకసారి చూడండి. ₹1,00,000 ఈ రోజు మీరు ₹1,00,000 పెడితే ₹1,00,000 వర్త్ గూడ్స్ ఇప్పుడు వస్తాయి కదా, అదే ₹1,00,000 పెట్టి మీరు 20 సంవత్సరాల తర్వాత కొంటే మీకు వచ్చే 31,000 వాల్యూ రూపీస్ గూడ్స్ మాత్రమే. అంటే ఈ రోజు మీరు 31,000కి ఏ గూడ్ అయితే కొంటారు, అంటే ఏదైనా వస్తువు కొంటారు 31,000కి, దాని యొక్క విలువ ₹1,00,000 అవుతుంది అనేది బేస్ 6% ఇన్ఫ్లేషన్ తో క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాం మనం. సో రానున్న రోజుల్లో మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా ₹50,000 ఎక్స్పెన్సెస్ ఉండే వాళ్ళకి దాదాపుగా ఎక్స్పెన్స్ అంటే 1,60,000 అవ్వచ్చు. ఇందాక చెప్పాను కదా, ₹1,00,000 వస్తువు అంటే ఇప్పుడు ₹1,00,000కి మీరు ఒక 3 వస్తువులు కొనగలిగితే 20 ఏళ్ల తర్వాత ఒక వస్తువు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 3 times పెరిగిందని అనుకుంటున్నాం. నేను బేస్ కేసు చెప్తున్నా 6% తోటి. ఇన్ ద సేమ్ వే మన మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా ఇప్పుడు 50,000 అని అంటే మనకు అది 20 ఏళ్లకి 1.6 lakhs అవుతుంది. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అయితే ఇంకెక్కువగానే పెరుగుతాయి. 5 lakhs ఇప్పుడు ఉండే ఒక ప్రొసీజర్ కాస్ట్ దాదాపుగా 16 లక్షలు అవ్వచ్చు. కాలేజ్ ఎడ్యుకేషన్స్ కూడా ఒక 25 లక్షలు ఉండేవి 80 లక్షలు అవ్వచ్చు. నేను చెప్పే బేస్ కేస్ సినారియోస్. సో రిటైర్మెంట్ లో మీకు మేజర్ గా రాబోయేటువంటి ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? 1 లైఫ్ స్టైల్, 2 హెల్త్ కేర్. హెల్త్ కేర్ గ్రోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 to 10% మన భారతదేశంలో. మనం ఇన్ఫాక్ట్ క్యాలిక్యులేషన్స్ అని 6 తో వేస్తున్నాం. అండ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది మనకు ఆ ఏజ్ లో. డిపెండెన్సీ ఆన్ హెల్ప్ అంటే డిపెండెన్సీ ఆన్ హెల్ప్ అంటే ఇంట్లో పని మనుషులు అవ్వచ్చు, లేకపోతే ఆరోగ్యం బాగోకపోతే నర్సింగ్ హెల్ప్ అవ్వచ్చు. డిపెండెన్సీ పెరుగుతుంది. కొద్ది కారు ఉన్న వాళ్ళకి ఏదో డ్రైవ్ చేయలేరు కాబట్టి డ్రైవర్ అవ్వచ్చు. డిపెండెన్సీ పెరిగి లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. అండ్ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగిపోతూ ఉంటాయి. సో బేసిక్ ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ టార్గెట్ ని ఎట్లా ఫిక్స్ చేయాలో తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ టార్గెట్ ని ఫిక్స్ చేయడానికి సింపుల్ లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 10 ఏళ్ల తర్వాత ఈ రోజు ఉండే 10 కోట్ల విలువ ఉండాలి. అంటే ఇప్పుడు నాకు 10 కోట్లు ఉంటే నాకు ఈ రోజు మంచి కంఫర్టబుల్ అని మీరు ఫీల్ అవుతున్నారు. ఒక 20 ఏళ్ల తర్వాత, 10 కాదు, ఒక 20 ఏళ్ల తర్వాత ఏం చేస్తారంటే, నాకు ఈ రోజు ఉండే 10 కోట్ల వాల్యూ మనీ నాకు 20 ఏళ్ల తర్వాత ఉండాలని అనుకోవాలి. అంతే కదా. అంటే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 10 కోట్లు ఉంటే ఈ రోజు ఉండే 10 కోట్లకి ఆ రోజు ఉండే 10 కోట్లకి విలువ ఉండదు కదా. సో 20 years తర్వాత నాకు ఇప్పుడు ఉండే 10 crore వాల్యూ మనీ కావాలి అని అంటే 10 crore ఇంటూ 3.21 అయ్యండి. అంటే 32.1 కోటి మీ టార్గెట్ అమౌంట్ అవుతుంది. సో ఇది బేస్ క్యాలిక్యులేషన్. ఆ రోజు 32 కోట్లు ఉంటే ఈ రోజు 10 కోట్లు ఉంటే ఏ కంఫర్ట్ ఉందో దాన్ని మీరు ఎఫర్ట్ చేయగలుగుతారు. సో దానికోసం ఎట్లా, ఇప్పుడు మనం ఎస్ఐపిని ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. నార్మల్గా ఏంటి, 10 లక్షలు, ₹1,00,000 ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి, దాంతో మనం 32 కోట్లు అచీవ్ చేయాలి. ఒకవేళ ఫ్లాట్ ఎస్ఐపి చేయాలంటే, అంటే టాప్అప్ స్టెప్ అప్ ఏమీ లేకుండా ఫ్లాట్ చేయాలంటే 3.2 lakh చేయాలి. ఇది కష్టం కదా 3.2 lakh చేయటము. సో మనం అంత చేయడం సాధ్యం కాదు కాబట్టి నెలకి ఒక 1.6 lakh పర్ మంత్ ఎస్ఐపి స్టార్ట్ చేసి దాన్ని టాప్అప్ చేసుకుంటూ వెళ్తే ఒక టైంకి మేబీ మనకి ఒక మనం అనుకునే ఆ ఫిగర్ రీచ్ అవ్వడానికి మనకు ప్రాబిలిటీ దొరుకుతుంది. సో ఈ రోజు నుంచి మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన 4 విషయాలు ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఏవైతే టార్గెట్లు పెట్టుకున్నారో, అంటే నేను 1 కోటి సంపాదించాలి లేదా 10 కోట్లు సంపాదించాలని టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని డివైడెడ్ బై 3.21 చేయండి. దానివల్ల ఏమవుతుంది అని అంటే దాని యాక్చువల్ రియల్ వాల్యూ ఏంటో మీకు బయటకు వస్తుంది. ఈ రోజు ఉండే దాని విలువ అంటే ఒకవేళ మీరు ₹1 కోటి టార్గెట్ పెట్టుకుంటే
3.21 చేయటం వల్ల 20 years తర్వాత మీరు పెట్టుకున్న ₹1,00,00,000 టార్గెట్ డివైడెడ్ బై 3.21 చేయటం వల్ల ఈ రోజు దాని యొక్క విలువ 30 లక్షలు అని తెలుస్తుంది మీకు. అప్పుడు మీరు పెట్టుకున్న టార్గెట్ కరెక్ట్ కదా మీకు అర్థమవుతుంది. సో సెకండ్ స్టెప్ ఏం చేస్తారని అంటే రీకాలిక్యులేట్ చేయండి. మీ గోల్ని ఫ్యూచర్ వాల్యూని బేస్ చేసుకొని రీకాలిక్యులేషన్ చేసుకోండి. నేను ఒక 10 ఏళ్ల తర్వాత ₹1,00,00,000 ఇల్లు కొనాలనుకుంటున్నా కాదు కదా, అట్లా కాదు. 10 ఏళ్ల తర్వాత ₹1,00,00,000 ఇల్లు ₹1,00,00,000 దగ్గర ఎందుకు ఉంటుంది, పెరుగుద్ది. సో ఇన్ఫ్లేషన్ యాడ్ చేసి మీ ఫ్యూచర్ వాల్యూలో మీ ఫ్యూచర్లో ఈ వస్తువు యొక్క ధర ఎంత ఉంటుందో ఎస్టిమేట్ చేయండి. ఇప్పుడు 30,000 ఉండే వస్తువు ధర 20 ఏళ్ల తర్వాత ₹1,00,000 అవ్వచ్చు. దాన్ని ఎస్టిమేట్ చేయాలి. అలా దానికి అనుకూలంగా ఒక స్టెప్ అప్ ఎస్ఐపి మెథడ్ ని ప్లాన్ చేసుకోండి. ఫ్లాట్ ఎస్ఐపి తోటి జీవితంలో అన్నిటిని అచీవ్ చేయడం చాలా కష్టం. బట్ స్టెప్ అప్ ఎస్ఐపి ఇస్ అ బ్యూటిఫుల్ మెథడ్. దాంతో ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో మేబీ ఒక చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేసిన, ఇందాక స్లైడ్ లో చూపించినట్టు 3.2 lakh ఒకేసారి స్టార్ట్ చేయలేకపోయినా ఒక 1.6 lakh తో స్టార్ట్ చేసి స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదే విధంగా మీరు కూడా ఒక స్టెప్ అప్ ఎస్ఐపిని ప్లాన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మారుతున్నటువంటి ప్రైజింగ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ తోటి ఇప్పుడు మీరు 6% ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకుండొచ్చు. ఇన్ఫ్లేషన్ తగ్గచ్చు, పెరిగి కూడా ఉండొచ్చు. వస్తువులను బట్టి, పరిస్థితులను బట్టి ఐటమ్ టు ఐటమ్ ఇన్ఫ్లేషన్స్ మారుతాయి. ఎడ్యుకేషన్కి ఒకలాగా ఉంటుంది, హాస్పిటల్కి ఒకలాగా ఉంటుంది, పర్సనల్ లైఫ్ రిటైర్మెంట్కి ఒకలాగా ఉంటుంది. సో వీటన్నిటిని ఎవ్రీ ఇయర్ ఏ విధంగా మారుతున్నాయో చెక్ చేసుకొని రీకాలిక్యులేట్ చేసుకోండి. యాన్యువల్ రివ్యూ ఇస్ మచ్ నీడెడ్. దాన్ని మిస్ అయితే అనవసరంగా ఇబ్బంది పడతాయి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. వెల్త్ అని అంటే మీరు ఎంత కార్పస్ ని క్రియేట్ చేశారు అనేది కాదు, మీ పర్చేసింగ్ పవర్ డిసైడ్ చేస్తుంది మీ వెల్త్ ఏంటి అనేది. మీ వెల్త్ కి సింపుల్ రిటర్న్ చెప్తాను, సింపుల్ మ్యాథ్ చెప్తాను. మీ వెల్త్ ఎంతతో పెరుగుతుంది అని అంటే మీరు 12% సంపాదిస్తున్నారు అంటే యు ఆర్ నాట్ ఎర్నింగ్ 12%. యూ హ్యావ్ టు టేక్ 6% ఫ్రమ్ ఇట్ అండ్ ద బ్యాలెన్స్ ఈజ్ యువర్ యాక్చువల్ వెల్త్ క్రియేషన్. ఈ సంవత్సరం 12% వచ్చింది అంటే 6% మైనస్ చేస్తే మీకు వచ్చిన రియల్ రిటర్న్ 6%. ఇన్ఫ్లేషన్ ని మైనస్ చేయాలి. అందుకే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు జస్ట్ ఒక ఎఫ్డి లాంటి ప్రొడక్ట్స్ లో పెడితే దాంట్లో ఇన్ఫ్లేషన్ మైనస్ చేస్తే రియల్ రిటర్న్స్ ఏమీ ఉండవు. కాబట్టి కొంచెం బెటర్ ఆల్ఫా ఇచ్చేవి, బియాండ్ ఇన్ఫ్లేషన్ ఇచ్చేవి చూసుకోమని చెప్పడానికి రీజన్. సో ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.